హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మాకు నైవేద్యాలు పెట్టుకోవడం అండి. మరలావ నూకాలమ్మ తల్లి అలాగే కాండ్రకోట నూకాలమ్మ తల్లికి అయితే జాతర అయితే జరుగుతుందండి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఉగాది ముందు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని అంటామండి. దానికైతే జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుందండి. నూకాలమ్మ తల్లికి అయితే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి, ఎడ్ల బళ్ళు కట్టుకుని కూడా వస్తుంటారండి. వచ్చి అయితే వంటలు చేసుకుని ముక్కుబళ్ళు ఉంటే తల్ల వేస్తారండి. పిల్లలకి అవి హెల్త్ బాగోకపోయినా అమ్మవారు అయితే వస్తారు కదా, అలా మొక్కుకున్న వాళ్ళు అవి వచ్చి వంటలు చేసుకుని తలనీళ్ళు అవి ఇచ్చి అమ్మవారికి పళ్ళు అయితే ఇస్తారండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అలాగే నెల 15 రోజులు అయితే జరుగుతుందండి జాతర అయితేనే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇంకా తెలియకపోతే అమ్మవారి గురించి అయితే రండి, అమ్మవారిని దర్శించుకోండి ఒకసారి. ఈరోజు అమావాస్యకి అయితే మాకు నైవేద్యాలు అయితే పెట్టుకుంటామండి. నేనైతే నైవేద్యం అయితే పెట్టాను. ఈరోజు శనివారం అండి ఈరోజు, అందుకని కోడిని అయితే కోసుకోలేదు. కొబ్బరికాయ కొట్టేసి అట్టేసరి అలాగే బూర్లు, చలివిడి, వడపప్పు, అరటిపళ్ళు అయితే అమ్మవారికి అయితే పెడతామండి. పిల్లలతో అయితే పెట్టిస్తాము. అయితే నైవేద్యం పెట్టుకున్నామండి. ఇంట్లో నైవేద్యం పెట్టుకున్న తర్వాత అదైతే గుడికైతే తెస్తానండి. నేను సత్యంతల గుడి దగ్గర అయితే పెట్టేస్తాను. విలేజెస్లో అయితే చాకలు ఉంటే కనుక చాకలు అయితే పట్టుకెళ్తారు. ఇప్పట్లో అయితే ఎవరు రావట్లేదు. మేమైతే ఎప్పుడు నైవేద్యం పెట్టినా ఇలా గుడి దగ్గరికి తెస్తానండి. తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడైతే అగరొత్తులు అలాగే పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత ధూపం అయితే వేసి లాస్ట్లో అయితే హారతి అయితే ఇచ్చానండి. పిల్లలుండగానే పూజ అయితే చేశానండి. పూజ అయితే పిల్లలుండగా కంప్లీట్ అయిపోయింది. పిల్లలతో అయితే దండం పెట్టించుకోవచ్చని పిల్లలుండగా అయితే దేవుడి మటుకు అయితే వేసాను. బూర్లు వేసి అయితే పక్కన పెట్టేశానండి. ఉన్నదైతే వేయలేదు. పిల్లలు వెళ్ళాకైతే వేశానండి. మా వారుని మార్నింగ్ ఈరోజు అయితే అందరూ త్వరగా వెళ్ళిపోవాలన్నారు. అందుకని అయితే పూర్తిగా వేయలేదండి. దేవుడి మటుకు వేసి ఊరుకున్నాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వేశాను. ఈ బూర అయితే పంచదార బూర అండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మార్నింగ్ ఆడవాళ్ళు అయితే నేను వీడియో అయితే వేయలేదండి, చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. ఈ విధంగా అయితేనే ఈ బూరెలు వేయడం కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాడి తగ్గుతుంది కాబట్టి అప్పుడైతే తీసానండి. అవైతే పూర్ణం బూరెలు అండి, చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి అయిన తర్వాత లాస్ట్లో అయితే పొంగు బూరెలు అయితే వేసానంటే కొంచెం పిండి ఉంటే మా పాపకి నాకు అయితే పొంగు బూరె అంటే ఇష్టము. ఇవైతే చిన్నవైతే వేసుకుంటాము. చూడండి, సగం అయితే పూర్ణం బూరెలు, సగం అయితే పొంగు బూరెలేనండి. ఈ విధంగా అయితే అమ్మవారికి నైవేద్యాలు అయితే పెట్టుకుంటామండి మేము. మీలో ఎవరైనా ఇంకా అమ్మవారి గురించి తెలియకపోయినా అమ్మవారిని దర్శించుకోనక రాకపోయినా కంపల్సరీ అయితే రండి, అంత మంచి జరుగుతుంది. పిల్లల గురించి అయితే మొక్కుకుంటారండి చాలామంది అయితేనే ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు.